హలో అందరికీ, నేను మీ సోలన్ బిహైండ్ ద వాయిస్. ఈరోజు నేను వారణాసిలో ఉన్నాను. ఇవి చూస్తే ఇవన్నీ ఘాట్స్. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 2:30 అవుతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను. నేను హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది, అక్కడ నుంచి ఘాట్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. అంటే ఘాట్స్ అన్నీ ఒకటే స్ట్రెచ్లో ఉంటాయి, కంటిన్యూస్గా. అప్రాక్స్ 6 కిలోమీటర్స్ ఏమో ఉంటాయి ఘాట్స్ అన్ని. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దశస్వమేధ ఘాట్ క్రాస్ చేసి వచ్చాను. ఇక్కడ నుంచి ఇంకా అలాగే స్ట్రైట్గా వెళ్తే టెంపుల్కి వెళ్ళే దారి వస్తుంది. అంటే టెంపుల్కి ఒక వెనకాల వైపు ఓపెనింగ్ ఉంటుంది, ఘాట్స్ ఓపెనింగ్ అనమాట. సో ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ సైడ్ వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టెంపుల్ అది క్లోజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఇక్కడ గంగాహారతి జరుగుతుంది ప్రతిరోజు ఈవినింగ్. సో నేను ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తాను. టెంపుల్ సైడ్ ఆల్రెడీ క్లోజ్ చేశారు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 or 3 o'clock అవుతుంది, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో టెంపుల్కి యాక్సెస్ ఉండదు. అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా టెంపుల్ వస్తుంది. సో టెంపుల్ క్రాస్ అయ్యి అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే మణికర్ణిక ఘాట్ వస్తుంది. సో మణికర్ణిక ఘాట్ ఏంటంటే 24 hours ఓపెన్ ఉంటుంది. అక్కడ 24 hours బాడీస్ అన్ని బర్న్ అవుతూ ఉంటాయి. సో నేనేంటంటే ఇక్కడ నుంచి అటు సైడ్ క్రాస్ అవ్వలేను, ఎందుకంటే అటు సైడ్ బ్లాక్ చేశారు. సో ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళాలంటే ఘాట్స్ నుంచి కాకుండా మెయిన్ రోడ్ నుంచి వెళ్తే మణికర్ణిక ఘాట్కి వెళ్ళొచ్చు. కానీ ఆల్రెడీ ఇప్పుడు లేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాను. నేను బయటికి వెళ్ళి నెక్స్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వస్తాను చూడడానికి. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్లేస్లోనే మొత్తం గంగాహారతి జరుగుతుంది. ఇక్కడ చాలామంది వచ్చి ఉంటారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది దశస్వమేధ ఘాట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోంచి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరిగాయి. ఎక్కువ బాలీవుడ్ మూవీస్ జరుగుతాయి, మన తెలుగు వాళ్ళు ఎక్కువ తీయరు కానీ.
సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. జస్ట్ అక్కడ వరకు వెళ్ళి చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను. సో యాక్చువల్లీ ఏంటంటే మణికర్ణిక ఘాట్ వెళ్ళాలనుకున్నాను, కానీ అది ఇటు సైడ్ నుంచి క్లోజ్ అయింది. మళ్ళీ నేను చాలా లాంగ్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ చాలా లాంగ్ వెళ్ళాలి. ఆల్రెడీ టైం 3 o'clock అలా అవుతుంది కాబట్టి ఇంకా నేను నెక్స్ట్ డే వెళ్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళకి నేను బేసికలీ తెలంగాణ నుంచి, కానీ నేను వెస్ట్ బెంగాల్లో ఉంటాను. సో నా మెయిన్ ప్రొఫెషన్ వచ్చి సర్జరీ, కానీ నేను అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తాను. సో ట్రావెల్ చేస్తాను, రికార్డ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో ఎడిట్ చేసి. సో నేను వేరే స్టేట్లో ఉంటాను కాబట్టి సమ్ టైమ్స్ నేను వేరే లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తాను. సో నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, బెంగాలీ వచ్చు, తెలుగు కూడా వచ్చు. సో నాకు 4 లాంగ్వేజెస్ వచ్చు. సో నేను వేరే స్టేట్లో ఉంటాను కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా చూస్తారు అప్పుడప్పుడు వీడియోస్. సో నేను ఏంటంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంగ్లీష్ కూడా వాడుతూ ఉంటాను, కానీ మెయిన్గా తెలుగు అనేది నా ఫస్ట్ మెయిన్ లాంగ్వేజ్. సో ఈ వీడియోస్లో కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ బేసికల్గా తెలుగే యూజ్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అయింది, కానీ ఈ 3 o'clock టైం కూడా చాలామంది ఏంటంటే అక్కడికి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళ అస్థికలు తీసుకొచ్చి కలుపుతారన్నమాట. అంటే యాషెస్ తీసుకొచ్చి గంగానదిలో కలుపుతారు. సో నేను ఈ 3 o'clock టైంలో నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను అప్రాక్స్ ఒక 3-4 ఫ్యామిలీస్ చూశాను తెలుగు వాళ్ళు. అంటే మేము అర్థం చేసుకోవచ్చు, అంటే తెలుగు వాళ్ళంతా ఎక్కువ ఇక్కడికి వస్తారు. చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఏంటంటే పక్కన బయటికి వెళ్ళాక మార్కెట్స్ కూడా ఉంటాయి. మీరు మణికర్ణిక ఘాట్ చూస్తే అక్కడ నుంచి వెళ్తే అదే దారిలో టెంపుల్ వస్తుంది, ప్లస్ ఘాట్ కూడా ఉంటుంది. ఆ ఏరియా ఏంటంటే ఫుల్ మార్కెట్లా ఉంటుంది, చాలా షాపింగ్ ఏరియాస్ ఉంటాయి. फिजियोथेरेपिस्ट डॉक्टर सागर साहू फ्रॉम जबलपुर MP. जबलपुर Robin. All are from Jabalpur. ऑल ऑफ फिजियोथेरेपी ना only me. सवाई जबलपुर और एक और है कमल. One more physiotherapist here. कमल का बोला पजामा उठाने दे दो.
నిన్న టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. యాక్చువల్లీ ఘాట్స్ ఉండే ఏరియా నుంచి మేము ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేసాము. వీళ్ళు నా ముందు వెళ్తున్నారు, వీళ్ళు జబల్పూర్ నుంచి వచ్చారు. సో మనకి యాక్చువల్లీ మన కొత్త కాబట్టి మనకి దారి వెళ్ళాలని తెలియదు. మళ్ళీ అది ఏంటంటే నైట్ టైం కాబట్టి అసలు ఎవరు లేరు. సో అక్కడక్కడే తిరిగి కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఇది టెంపుల్ ఏరియా. యాక్చువల్గా ఈ వాల్ దాటి అటు వెళ్తే టెంపుల్ వస్తుంది. సో ఇక్కడే దారి కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడ తిరిగాము. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఈ స్ట్రీట్స్ అని అసలు ఎంత పిక్యులర్గా కట్టారంటే అంత పిక్యులర్గా కట్టారు. ఇక్కడ చూడొచ్చు మీరు, వాల్స్ అన్ని మంచిగా బ్యూటిఫుల్గా పెయింట్ చేసి ఉంటాయి. చిన్న చిన్న గల్లీస్ ఉంటాయి, అందులోనే చాలామంది ఉంటారు అక్కడక్కడే. ఇక్కడ చూడొచ్చు. ఈ స్ట్రీట్స్ గల్లీస్ అనేవి చిన్న చిన్నగా ఉన్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ చేసి ఇంత క్లీన్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అసలు. కొంతమంది ఏంటంటే ఇక్కడే అకామిడేషన్ కూడా ఉంటాయి, ఇక్కడే రూమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మీకు వెహికల్ పార్కింగ్ దానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి రూమ్స్. ఒక పర్ డే 300 to 500 రూపీసే ఉంటాయి అంతే. ఇక్కడ తీసుకుంటా మీరు, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఏముండే, ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఏముండవు. కాకపోతే ఏంటంటే మీరు పీస్ఫుల్గా ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ చూసి ప్రతి వాల్స్ పైన మొత్తం పెయింట్ చేసి ఉంటుంది. So here we are in Varanasi. So actually I tried to visit the ghats. Now the time is actually 3 o'clock. So I'm trying to leave the ghats and I'm trying to exit now. So actually we lost the way. So we are getting back again. So there are people who are going forward. They are from Jabalpur. So actually I am traveling alone, but these people were
accompanying that. So I actually lost the way, so I'm getting back again. So I'll go back and I'll find the right way and I'll exit from the guards and I'll reach back to the place where I stay. సో ఇక్కడ చూస్తే నేను ఘాట్స్ నుంచి ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యాను. ఇది మెయిన్ రోడ్, అంటే దశమేట ఘాట్ రావడానికి కనెక్టింగ్ మెయిన్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే నేను సెంటర్కి జంక్షన్ దగ్గరికి వెళ్తాను. సో నేను జంక్షన్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో స్టే తీసుకున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా బిజీ ప్లేస్, ఇక్కడే అంత మార్కెట్ అంతా ఉంటాయి. సో ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ అవుతుంది, 4 అలా అవుతున్నట్టుంది. సో ఈ టైంకి అన్నీ క్లోజ్ చేశారు. కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా హోటల్స్ ఉంటాయి. ఈ ఏరియాలో తీసుకుంటే మీకు గార్డ్స్కి యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ పార్కింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు వెహికల్లో వెళ్తే పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ కొంచెం రెంట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఐ మీన్ కాస్ట్ కూడా, అకామిడేషన్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ప్లస్ టెంపుల్ కూడా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. తెలుగు వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ ఏంటంటే చాలా ఆశ్రమాలు కూడా ఉంటాయి, తెలుగు ఆశ్రమాలు. వాళ్ళు ఏంటంటే ఫ్రీ భోజనం కూడా పెడతారు, ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తారు. ఒకవేళ ఎవరంటే ఉండొచ్చు, ట్రై చేయొచ్చు, బాగుంటాయి కూడా. ఇది మెయిన్ జంక్షన్ సెంటర్.
సో నేను ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆల్మోస్ట్ 2.5 years పని అవుతుంది. ఇక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మనకి బ్రేక్ఫాస్ట్ ఏం దొరకదు అనమాట. సో ఇక్కడ వారణాసికి వచ్చాయంటే వారణాసి ఏంటంటే అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ దొరుకుతాయి. ఇది ఒకటి నాకు నచ్చింది. అంటే మన అథెంటిక్ తెలుగు స్టైల్స్లో ఇక్కడ ఇడ్లీ కానీ వడ కానీ దోశ కూడా ఉంది. అరే నేను వెస్ట్ బెంగాల్లో వచ్చాను కదా, వెస్ట్ బెంగాల్ అసలు మన బ్రేక్ఫాస్ట్ ఏం దొరకవు. ఎక్కడో దగ్గర ఇడ్లీ అవి చేస్తారు కానీ అదంతా బాగుండవు, చాలా చండాలంగా ఉంటాయి, మన దగ్గర టేస్ట్ రావు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. ఇంకా నేను ఈ బ్రేక్ఫాస్ట్ చేసి ఎర్లీ రెస్ట్ తీసుకుంటాను.